నమస్తే, నేను సిరి. విజయసాయి రెడ్డి గారికి అయితే మరోసారి సిఐడి నుంచి నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఈ నెల 20వ తారీఖున మరొకసారి కూడా విచారణకి హాజరు కావాలని చెప్పేసి మరి వారు అంటున్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకు మరొకసారి నోటీసులు జారీ చేశారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు చూసినట్టయితే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి అయితే సిఐడి వాళ్ళు మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తారీఖున విచారణకి హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని ఎందుకు నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఎందుకు విచారణకి హాజరు కావాలంటున్నారు సార్? ఇది ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు అమ్మా సిరి, నిన్నొదల బొమ్మాళి అని. అరుంధతి సినిమాలో ఓకే ఓకే. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో ఇంత పెద్ద చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి సడన్గా నేను రాజకీయాల నుంచి వైదొలిగానని, నేను ఆధ్యాత్మిక అంశాలకు పరిమితం అవుతానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఆయన గత 15 ఏళ్లగానో 20 ఏళ్ళు దాదాపు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ళు కూడా అయి ఉంటుంది. ఈ 15 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు పెద్ద క్రైమ్స్ ఏం చేసి ఉండకపోవచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన కొన్ని క్విడ్ ప్రోకో అంశాల్లో చాలా ఒక 20 కేసుల వరకు A2గా ఉన్నాడు. అది ఎవరున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి, కానీ అప్పుడు జరిగినవి ఆ కేసెస్ రాలేదంటారా? అప్పుడు జరిగినవి అవన్నీ. ఆ తర్వాత బయటకు వచ్చింది క్విడ్ ప్రోకో. కానీ ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రితోనేమో ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వాల నుంచి చేసే సహాయం చేస్తూ వాళ్ళ ద్వారా పెట్టుబడుల్ని మాత్రం ఈయన ప్రైవేట్ సంస్థల్లోకి అసలు ప్రొడక్షన్ రాకముందే షేర్లని 10 రూపాయలు ముఖ విలువ ఉండే షేర్లని కొన్ని వేల రూపాయలకి అమ్మాడు. సాక్షి పేపరు, సాక్షి ఛానల్, భారతీ సిమెంటు అవన్నీ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం పారిశ్రామికవేత్త కాదు. అంతకుముందు ఆయన ఒక హైడల్ ప్రాజెక్టు పెట్టుకోవటానికి, హైడల్గా ధర్మ ప్రాజెక్ట్ పెట్టుకోవటానికే రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడి పెట్టాలంటే కూడా ఆయన సాధ్యం కాలేదు. అంతెందుకు, ఆయనకి అక్కడ ఇల్లు కట్టుకోవటానికి కూడా రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇల్లుని డెవలప్మెంట్కి ఇచ్చాడు కమర్షియల్గా. ఎందుకంటే ఒక బెంగళూరు సంస్థకి దాని ద్వారా కొంత అద్దె అన్న వస్తుంది ఆ ఇంటి మీద తను అని. అంటే ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు ఉన్నప్పుడు వాళ్ళ మీద అసంతృప్తివాదిగా ఉండేవాడు. తిరుగుబాటు నాయకుడిగా ఉండటం వలన వాళ్ళకుండే మైండ్స్ వాటన్నిటి మీద కూడా వాళ్ళు పట్టు బిగిచ్చేశారు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మైన్ యజమానుల్ని వీళ్ళందరినీ వేధించినట్టుగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాంగ్రెస్ లీడర్గా ఉన్న రాజశేఖర రెడ్డిని కూడా అదే పరిస్థితిలో పెట్టారు. అందువల్ల ఆయన ఆదాయం చాలా కోల్పోయి ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేశాడు. కానీ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఈ పద్ధతిని ఆచరించి ఇతను కొడుకు కంపెనీలో పెట్టించడానికి ఆ పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం నుంచి కొన్ని వేల ఎకరాలు, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మెడికల్ కంపెనీ వీళ్ళు కదమ్మా, అంతకుముందు ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇట్లా లబ్ధి పొందిన వాళ్ళే, ఈ కంపెనీల్లో షేర్లు పెట్టిన వాళ్ళే. పొట్లూరు ప్రసాద్ అని ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు సామాజిక వర్గాలు కూడా లేదు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈయన కంపెనీ ద్వారా వీళ్ళ ప్రభుత్వంలోనూ బెనిఫిట్ అయ్యారు, ఈ కంపెనీల్లో పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక వర్గాల మీద దాడి, కమ్మ సామాజిక వర్గాన్ని మరింత లక్ష్యంగా పెట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, విజయసాయి రెడ్డి కాళ్ళు కడుక్కుని నేను పైకి వచ్చానంటే అంతకుముందు నువ్వు బురదలో చేసిన స్నానం నీ ఒళ్ళంతా ఉంది, నువ్వు కాళ్ళు మాత్రమే కడుక్కున్నావు. ఆ బురదంతా ప్రయత్నం జరగాల్సిందే, దాని మీద ట్రయల్స్. ఆయనే చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ కేసులో, కాకినాడ సెస్ కేసులో మీరు అన్నట్టు గత బుధవారం ఆయన్ని విచారణ చేశారు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు చెప్పాల్సిన అంశాల కన్నా కూడా ఎక్కువ అంశాలు చెప్పాడు. తనకేం బాధ్యత లేదు, అందులో సుబ్బారెడ్డి కొడుకు, ఆయన పేరేంటమ్మా, విక్రాంత్ రెడ్డి, వీళ్ళు ఉన్నారని చెప్పి కావాలని, అలాగే పార్టీలో తనకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, నన్ను ఎలా కిందకి తొక్కేశారు, ఎవరు పైకి ఎక్కారు, పార్టీలో అంతర్గతంగా మెట్లని దిగారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు ఎలా అంటాడు, క్వార్టర్ ఎలా పనిచేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి రానంటూ నే చిన్నదో రాములోరి గుడికి వచ్చే చిన్నదో అని ఒక పాట ఉంది. అట్లాగే తను నేను అవన్నీ మాట్లాడను అంటూనే వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ జగన్మోహన్ రెడ్డిలో వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాడు. అలాంటి పార్టీ ఇంకా బతికి బట్టగట్టదో, ఇతను చెప్పుడు మాటలు వినే వ్యక్తి, అలాంటి వ్యక్తి నాయకుడు కాజాలడని అనేక రాజనీతి అన్ని మాట్లాడాడు. ఇప్పుడు గబాలను నేను బయటకు వచ్చేస్తే
అంటే కూడా ఆ రోజు 5 గంటలు ఆయన్ని ఇంట్రాగేట్ చేసినా కూడా ప్రశ్నించినా సిఐడి వాళ్ళు మళ్ళీ 25వ తారీఖున మంగళగిరి రమ్మన్నారు. ఎందుకంటే కాకినాడ సెజ్కి సంబంధించి, కాకినాడ పోర్టుకు సంబంధించి, కేవీ రావుకు సంబంధించినటువంటి షేర్లు ఎలా బలవంతంగా తీసుకున్నారు అనే దాని మీద ప్రాథమిక సాక్ష్యాలు వాళ్ళు దొరికినాయి. తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎలా చేశారు అనేది పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహనకు వచ్చారు. తర్వాత ఆయన 2019 నుంచి 24 వరకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన తను ఇక్కడ ఏం చెప్పినా తను ప్రాణానికి హాని కలుగుతుందని భయంతో ఆయన అమెరికా వెళ్ళిపోవటం, అప్పటి నుంచి రాకపోవటం, ఇన్ని రోజులు ఊరుకున్న తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే మొన్న జత్వాని ఉంది కదా, కాదంబరి జత్వాని లాగానే ఈయన కూడా బయటకు వచ్చాడు. అయితే ఆయన ఒక జోక్ వేశాడు, నేను గతంలో క్విడ్ ప్రోకో కేసులో జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నింటిలో A2గా ఉన్నా కాబట్టి ఈ సీ పోర్టు తర్వాత సెజ్లో కూడా నన్ను A2గా పెట్టారని ఒక జోక్ వేశాడు. అట్లాగే A1గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, తర్వాత A2గా విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు. దాంట్లో పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి. A3గా శరత్చంద్రారెడ్డి అని వీళ్ళ అల్లుడు తమ్ముడు, తర్వాత A4గా శ్రీధర్ ఉన్నాడు, A5గా అరవిందో రియాలిటీ ఇన్ఫ్రా కంపెనీ ఉంది. అంటే అది ఒక పెద్ద, ఇప్పుడు ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రియాలిటీ అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. అది వీళ్ళ ఈంకుడికి సంబంధించిన కంపెనీ, అల్లుడికి సంబంధించిన కంపెనీ. వీటి మీద అనేక సెక్షన్ల మీద కేసు బుక్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కోసం. అందులో ఈయన అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే A2 అనేది చాలా ప్రముఖమైన పాత్రే వహించాడు. కాకపోతే నాకు సంబంధం లేదు విక్రాంత్ రెడ్డికి అని తప్పుకోవటానికి ప్రయత్నించడం అనేది, ఏ వ్యక్తి అయినా ఎంత తప్పు చేసినా కూడా తప్పుకోవటానికి ప్రయత్నించడం అనేది సహజంగా చేసే పని. ఉరేసిన తర్వాత కూడా, ఉరేసే ముందు కూడా, ఉరికి స్తంభం ఎక్కించే ముందు కూడా నేను తప్పు చేయలేదని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు చాలామంది. మనం ఇలాంటిదే మొన్న పోసాని కృష్ణమురళి విషయంలో కూడా చూసాం. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే 2 రోజుల్లో కనుక మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అట్లాగే నన్ను నరికేసేయండి నా తప్పుంటే అన్నాడు. తప్పుంటే నరుకుతారా ఎక్కడన్నా? అట్లాంటి శిక్షా స్మృతి భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఆయన అంత పెద్ద రైటరు, ఆయన ఇన్ని సినిమాలకు డైలాగులు రాశాడు, సినిమాలు తీశాడు. అలా కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అట్లాగే ఇవాళ ఆయన విజయసాయి రెడ్డిని ఈ కేసుల నుంచి మనం విడదీసి చూడలేరు ఎవరు కూడా. ఆయన వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడా, రాజకీయ వ్యవసాయం చేస్తాడా అనేది కూడా ఇవాళ అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన కొన్ని లక్ష్యాలతో పనిచేస్తున్నాడు. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని, ఆ రకంగా తన వరకైనా రక్షణ పొందాలని ఈ కేసు నుంచి ప్రయత్నిస్తున్నాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూను, ఆయన్ని ఈ కేసులన్నిటికీ బాధ్యులుగా చేస్తూను, పార్టీని బలహీనపరిచేటందుకు, తర్వాత ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు ఇట్లాంటి నేరాలు ఘోరాల్లో అని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రయత్నం అనేది ఒక ప్రచారం ఉంది. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, A2గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, A1 అయితే A2గా ఉన్నారు. ఈయన ఒకవేళ అంటే ఒక MP పదవిలో ఉండి ఆయనకి ఇంకా కాలం ఉంది, ఇంకా 3.5 ఏళ్ళు ఉండి కూడా దానికి రాజీనామా చేసి బయటకు వస్తే ఈయన మీద కేసులు పడతాయని ఈయనకు తెలియకుండానే బయటకు వచ్చి ఇప్పుడు కేసుల్ని ఫేస్ చేస్తున్నారా? అసలు దీని మీద ఏమైనా వ్యూహం ఉందా ఏంటంటారు సార్? కేసులు ఆల్రెడీ పడే ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుల కన్నా బలమైన కేసెస్ ఉంటాయని నేను అనుకోను. ఒకవేళ ఇట్లాంటి కేసు ఇది దీనికన్నా బలమైన కేసులు క్విడ్ ప్రోకో కేసెస్ 45,000 విచారణకి వస్తాయి. ఎందుకంటే నేను ఎంపీ కాదు కదా, మాజీ ఎంపీ అయితే మాజీ ఎంపీ అప్పుడు విచారణకి వెళ్ళాల్సి వస్తుంది, ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది, హార్డ్ టైం ఉంటుంది అని చెప్పేసి ఊహించలేరు అంటారు. తనకు అంతా ఊహందమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి కన్నా కూడా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎప్పుడు ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ఎవరినైనా లేపగలుగుతాడు, ఆయన ఎలా వ్యవహరిస్తాడు, ఎలా స్పందిస్తాడు అనేది. ఇప్పుడు A2గా ఉన్నాడు కాబట్టి రేపు విచారణ అంటూ మొదలైతే ఆ సర్టిఫికెట్లన్నీ రేపు CBI కోర్టులో ప్రాసిక్యూషన్ వాళ్ళు చూపించి ధృవీకరించాల్సింది ఇతనే. అతను A1గా ఉన్నప్పటికీ కూడా అన్ని సర్టిఫైడ్ కాపీస్ వీటి మీద అన్నిటి మీద సంతకాలు పెట్టింది, వ్యవహారం నడిపింది ఇతనే. ఆయనకి చూపించినప్పుడు నో అని అనలేడు. నేను ఇచ్చిన సర్టిఫికెట్ నేను కాదనలేను కదా. ఇప్పుడు మొన్న బోర్గడ్డ అనిల్ ఒక ఫోర్జరీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశాడు. అతను ఆ డాక్టర్ పెట్టలేదు కాబట్టి నేను పెట్టలేదని పోలీసులకు చెప్పాడు. రేపు కోర్టుకు వచ్చినా అదే చెప్తాడు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినా కూడా అదే ప్రూవ్ అవుతుంది. ఒకవేళ కనుక నిజంగా అతను కనుక పెట్టున్నాడు అనుకోండి, అతను కూడా కోర్టు ముందుకు రావాల్సి వస్తుంది, ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
వస్తుంది. Right. కాబట్టి ఇక్కడ కూడా తను పెట్టిన సర్టిఫికెట్లు, తను పెట్టిన అకౌంట్స్ తయారు చేసి సంతకాలు పెట్టినట్టు ఆయన కాదనలేడు కదా. కాబట్టి ఒక రకంగా ఇప్పుడు గనక ఈ రేపు కేసులు గనక ప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంటే ఇతని మూలన వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం లేపేశాడు. 40 కోట్లు ఖర్చు పెట్టి అయినా వివేకానంద రెడ్డి కన్నా ఈయన ముఖ్యుడు ఆయనకేమన్నా కాదు కదా. తను ఆ కేసుల్లోంచి బయటపడాలంటే ఈయన అడ్డం వస్తున్నాడు అంటే ఈయనైనా కూడా ఖర్చు చేయొచ్చు. ఇప్పుడు 6 సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు. వైఎస్ అభిషేక్ రెడ్డి లాంటి ఆయన కూడా చనిపోయాడు. చెప్తున్నా ఇలాంటి. ఆ తర్వాత గంగిరెడ్డి చనిపోయాడు, భారతిరెడ్డి గారి ఫాదరు, ఆయన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అధినేత. ఇలాంటివన్నీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది తెలియదని కాదు, అన్నీ తెలిసి ఈయనకి. కాబట్టే ఒక రకంగా ఈయనతో దూరంగా ఉండటమే బెటరు. ఇప్పుడు తల మనం ఒక మిషన్లో పెట్టిన తర్వాత మిషన్లో కంటిన్యూ అయినా ప్రమాదమే, వెనక్కి తీసినా ప్రమాదమే. కాబట్టి ఏదో ఒక నిర్ణయం అయితే తీయాలి. కాబట్టి ఆయన వెనక్కి తీశాడు, సగమైన క్రష్ అయిపోయింది తల, ఇరుక్కున్నాడు కేసులో. కాబట్టి అది ఎటు తిరిగి వెళ్తుంది అనేది ఇవాళ ఆయనకు కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేటెడ్. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, తర్వాత రాజకీయంగా కూడా చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన అవమానాలు కానీ, పార్టీలో ఆయన స్థానాన్ని తగ్గించడం కానీ, ఇతరులకి ప్రాధాన్యత ఇవ్వటం, నేను ఇంత ముఖ్యంగా సేవ చేసినా నన్ను గుర్తించలేదన్న బాధ, ఏది జరిగితే అది జరుగుతుంది తెంపుకొచ్చేసాడు. పోతే జీవితం పోయినా పర్వాలేదు, కెరీర్ పోయినా పర్వాలేదు, ఆ కేసుల్లో ఎట్లాంటి శిక్ష పడినా ఎల్లకైతే తప్పదు జైలుకి. Thank you so much. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.